హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం నుండి 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మరొకసారి, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. భావం: మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు, అలా చేయలేని వాడికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటారో ఆ మనసే వారికి బంధువు అవుతుంది. ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో ఆ మనసే వారికి శత్రువు అవుతుంది. ఈ శ్లోకాన్ని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. అది ఒక బలమైన శక్తి. దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడిలా సాయం చేస్తుంది. దానిని దుర్వినియోగపరిస్తే ఆ మనసే మనకు శత్రువులాగా పరిణమిస్తుంది. ఈ శ్లోకంలో కానీ రాబోయే శ్లోకములలో కానీ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చెప్పుకోవాలి. తర్వాతి శ్లోకంలో కూడా జితాత్మ అంటే జయింపబడిన మనసు కలవాడు అనే అర్థం వచ్చేటట్టు ఆత్మ అనే పదం వాడబడింది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.